మీకు ఇప్పటివరకు మీరు అనుభవించిన, మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన చాలా హోదాలంటేనేమి, అనుభవం రీత్యా పదవులంటేనేమి, ఏది సార్ మీకు అత్యంత సంతృప్తినిచ్చిన పొజిషన్? పొజిషన్ కాదు, హ్మ్. ఉద్యమంలో పాత్ర. ఉద్యమంలో ఉన్న పాత్ర. నేను అన్నిటికంటే తృప్తి ఇచ్చింది గురుకుల పాఠశాలలు. ఆ గురుకుల పాఠశాలలు కావాలని 3 ఉండేవి 80 కంటే ముందు. ఇప్పుడు 1000 పైన 1500 రౌండ్ కలిసి 1500. అయితే అందులో మంచి రిజల్ట్ వస్తుండే అప్పుడు ఎస్ఎస్సీలా లేదా పోటీ పరీక్షల్లో. మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ గురుకులాలు ఎందుకు పెట్టొద్దని చెప్పి పోరాటం చేసిన. అంటే అప్పుడు 80ల అంజయ్య పీరియడ్లా, భవనం వెంకటరామ పీరియడ్లా కొట్లాడితే వాళ్ళు చేయలేకపోతే తొందర దిగిపోయారు. విజయభాస్కర్ రెడ్డి ఆయన కూడా గొప్ప జెంటిల్మెన్, పెద్ద మనిషి, మంచోడు. వీళ్ళందరి లోపల బీసీ వ్యతిరేకత చూడలేదు ఎక్కడ కూడా. ఆయన మా ఉద్యమానికి ఎప్పుడైతే డైరెక్టరేట్ను అలగొట్టామో 4000 మందితోటి పిలిపించి నా పరిగి రామిరెడ్డి ఉండే ఆయనకు సన్నిహితుడు, నాకు కూడా సన్నిహితుడు, పిలిపించి మీ కృష్ణాయన పట్టుకర పాటు కారిచ్చి తోడుకొని పోయారు. 82లా అప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఉండే. ఇంకా పోయినాక ఏంటిది కృష్ణయ్య అల్లరి ఏంటిది నీదంటే, మా హాస్టల్ వద్దుగా, అప్పటికే హాస్టల్లో ఫుల్ అయినాయి. హాస్టల్లో పిల్లలు చదవలేకపోతున్నారు, తిండి మంచిగా పెడతలేరు, మాకు గురుకులాలు పెట్టమంటే ఎన్నిగా అంటే జిల్లాకు 2 పెట్టాలి అన్న. వెంబడే మంజూరు చేసి జిల్లాకు 2 చొప్పున అప్పుడు స్టార్ట్ అయింది. అది ఆ ఉద్యమం నాకు ఎందుకు ప్రార్థించిందంటే, అప్పుడున్నంత డబ్బులు లేవు ఉద్యమంకు. మా అమ్మ నాకు బంగారం ఇచ్చింది అనుకుంటా. ఎంత ఇచ్చింది సార్ బంగారం? అమ్మ చనిపోయేటప్పుడు మా పేరు మీద 18 తులాల బంగారం చదువుకోవాలి. ఆ బంగారం అమ్మి ఉద్యోగాలు చేస్తారు. పుస్తక తాడుండే మీరు ఈ ఉద్యమాన్ని ఖర్చు పెట్టా. పుస్తల తాడు కూడా. అందుకే మీరు చదువు, పిల్లలకి చదువు, విద్యార్థులకు చదువు, ఫ్రీగా చదువు, స్కాలర్షిప్లతోనైనా చదవాలి పిల్లలు. అంతే. చదివినప్పుడే భవిష్యత్తు, చదువుకుంటేనే భవిష్యత్తు. అందుకే ఆ ఉద్యమం బాగా తృప్తి ఇచ్చింది. ఆ తర్వాత లోకల్ బాడీ కోసం కొట్లాడినా. అది కూడా ఎన్టీ రామారావు పీరియడ్ 20% ఇచ్చాడు, అప్పుడు తృప్తి కలిగింది. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కోసం 5 రోజులు నిరాహారదీక్ష చేసిన. రాజశేఖర రెడ్డి పీరియడ్లా, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లా, రోషయ్య పీరియడ్లా. అది కూడా ఏమిటి మీకు అత్యంత తృప్తినిచ్చింది. మీరు ఉద్యమ నేతగా బ్రతికిన కాలం అంతా, ఎప్పుడైతే ఉద్యమాల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఉద్యమాల్లో ఉన్నారు, అన్నిటికంటే ఎక్కువ తృప్తినిచ్చింది మీకు పదవులు ఎప్పటికీ కాదు, ఉద్యమాలే. గురుకులాలు, లోకల్ బాడీ రిజర్వేషన్లు, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్. దీని ద్వారా ఎక్కువ మంది చదువుకోగలుగుతున్నారు.